హలో, వాట్ ఇఫ్ ఐ టెల్ యూ ఒక సింపుల్ జాపనీస్ హ్యాబిట్ వల్ల మన వెల్త్ ఇంక్రీజ్ అవుతుంది. మరొక హ్యాబిట్ వల్ల మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో హ్యాబిట్ వల్ల ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మరో హ్యాబిట్ మనం 30 days పాటు కన్సిస్టెంట్ గా డిసిప్లిన్డ్ గా ఫాలో అయితే మన కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. బట్ హియర్ ఇస్ ద క్యాచ్ అండి. మనలో చాలా మంది ఇవన్నీ వింటాం కానీ పాటిస్తున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎందుకు పాటించం? బికాస్ మనలో చాలా మందికి ఇన్స్టెంట్ సక్సెస్ కావాలి, కానీ ఈ హ్యాబిట్స్ కి స్లో డిసిప్లిన్ కావాలి. కన్సిస్టెంట్ గా ఫాలో అయితే మనలో మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నియర్లీ 25 years ఏజ్ ఉన్న వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ నాకు ఒక మెసేజ్ పెట్టాడండి. మేడం, నేను ఇప్పుడే జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. ఏంటి మేడం, మీరు ప్రతి వీడియోలో కన్సిస్టెన్సీ ఉండాలి, లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. నేను 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి నాకు 45 ఏళ్ళు వచ్చినప్పుడు 50 ఏళ్ళు వచ్చినప్పుడు నేను వెల్త్ క్రియేట్ చేసుకుంటే దానివల్ల ఏంటి యూస్ అని ఒక మెసేజ్ పెట్టాడు. నాకు అబ్బాయిలో చిన్న ఇన్నోసెన్స్ కనిపించింది. 45 years 50 years అంటే అది ఎండ్ ఆఫ్ ద లైఫ్ కాదు, ఇంకా సగం జీవితం ఉంది అని. మనందరి లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ స్టార్ట్ అయ్యేది 55 తర్వాతే కదండి. బికాస్ 55-60 years తర్వాత మనకి వర్క్ చేసే ఎనర్జీ లెవెల్స్ కాస్త రెడ్యూస్ అవుతాయి. మన ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉండేది ఆ టైంలోనే. మెడికల్ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, కెరియర్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ చెప్తున్నానండి, మీరు హెల్దీగా హ్యాపీగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ లైఫ్ మీరు రెస్పెక్ట్ఫుల్ గా లీడ్ చేయాలంటే మీరు ఇప్పటి నుంచే దానికోసం ప్లాన్ చేసుకోవాలి. సో 50 years వచ్చిన తర్వాత మన దగ్గర వెల్త్ ఉంటే ఏంటండి యూజ్ అని మీరు అంటున్నారు. కాదండి, యాక్చువల్ గా డబ్బులు అవసరమయ్యేది అప్పుడే. సో ఎనీవే, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ లో వీ విల్ హ్యావ్ అ స్మాల్ క్విజ్. మధ్యలో మీరు మిస్ అయ్యారంటే మోస్ట్ పవర్ఫుల్ పాయింట్స్ మీరు మిస్ అయిపోతున్నారు. ఫస్ట్ జాపనీస్ హ్యాబిట్ ఇకిగై. ఇకిగై అంటే ఏంటి? సర్వైవల్ విత్ మీనింగ్. మనలో చాలా మంది ఇది చెక్ చేసుకోరు. మనం పొద్దున్నే ఎందుకు నిద్రలేస్తున్నాం? ఈఎంఐస్ కోసం నిద్రలేస్తున్నామా? స్కూల్ ఫీజు కట్టడం కోసం నిద్రలేస్తున్నామా? ఆఫీస్ ప్రెషర్స్ కోసం మనం నిద్రలేస్తున్నామా? లేకపోతే మన ఇంట్లో వాళ్ళు, మన రిలేటివ్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మనం ఫుల్ఫిల్ చేయడం కోసం నిద్రలేస్తున్నామా? ఇది జస్ట్ సర్వైవల్ అండి. కానీ మోస్ట్ జాపనీస్ పీపుల్ వాళ్ళ ఇక్కిగై కోసం నిద్రలేస్తారు. అది పెద్ద పెద్ద డ్రీమ్స్ అనో బిలియనియర్స్ అయిపోవాలనో కాదు. పొద్దున్న నిద్రలేవటానికి ఒక స్ట్రాంగ్ రీజన్ విచ్ ఇస్ వర్త్ వేకింగ్ అప్. చూడండి, ఒకినావా అని జపాన్ లో వన్ ఆఫ్ ద ప్లేస్ లో లాంగెస్ట్ లైఫ్ స్పాన్, అంటే అక్కడ అందరూ ఆల్మోస్ట్ 85+ years బతుకుతారండి. అక్కడ జాపనీస్ పీపుల్ ని మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, మీరు మార్నింగ్ లేవటానికి మీకున్న పుష్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పేదేంటో తెలుసా? వీ హ్యావ్ స్టిల్ సో మచ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ అంటారు. సో జాబ్ ఒక్కటే మన ఐడెంటిటీ అవ్వకూడదు. ఒకవేళ జాబ్ పోయిందనుకోండి, మిడ్ లైఫ్ క్రైసిస్ దగ్గర నుంచి, డిప్రెషన్ దగ్గర నుంచి, ఫైనాన్షియల్ పానిక్ దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతాయి. స్మార్ట్ మనీ మైండ్ సెట్ ఉండే వాళ్ళు వాళ్ళ జాబో వాళ్ళ ఇన్కమో ఐడెంటిటీ అని ఎప్పుడు చెప్పరు. వాళ్ళ పర్పస్ మచ్ బిగ్గర్ గా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐటీ ప్రొఫెషనల్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు, కానీ ఆ పర్సన్ కి టీచింగ్ ఇష్టం అనుకోండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన నాలెడ్జ్ ని తను షేర్ చేసుకుంటూ ఉంటే దట్ ఈస్ హిజ్ ఇక్కిగై. కొంతమందికి స్పిరిచువల్ లెర్నింగ్ వాళ్ళ ఇక్కిగై అవుతుంది, కొంతమందికి ఫిట్నెస్ వాళ్ళ ఇక్కిగై అవుతుంది. సో మనీ బికమ్స్ వెరీ పవర్ఫుల్ వెన్ ఇట్ సపోర్ట్ యువర్ ఇక్కిగై. సో మీ ఇక్కిగై ఏంటో మీరు ఎలా తెలుసుకుంటారు? మీరు ఒకసారి ఆలోచించండి. రేపొద్దున మీరు ఎర్న్ చేయట్లేదు అని అంటే, మీరు జాబ్ చేయట్లేదు అని అంటే, మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? వాట్ మేక్స్ యూ వేకప్? వాట్ మేక్స్ యూ హ్యాపీ? మీకు వచ్చే ఆన్సరే మీ ఇక్కిగై. సెకండ్ జాపనీస్ హ్యాబిట్ కైజెన్. ఇండియాలో మనందరికీ డ్రామా అంటే చాలా ఇష్టం, డ్రామాటిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మరీ ఇష్టం. 0 నుంచి 3 crores విత్ ఇన్ 3 years, మనకది చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. 15 kgs వెయిట్ లాస్ట్ ఇన్ 3 months, అబ్బో ఇంకా చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. కానీ జాపనీస్ అలా కాదు. ఇంప్రూవ్ 1% ఎవ్రీ డే, ఇది వాళ్ళ హ్యాబిట్ గా చేసుకుంటారు. ఈ కైజన్ రూల్ ని వెల్త్ క్రియేషన్ కి మనం అప్లై చేసి చూసుకుందాం. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనలో ఎంతమంది 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయాలంటే చేయగలుగుతామండి? మనలో చాలా మంది చేయలేవు కదా. కానీ మనలో చాలా మంది ప్రతిరోజు ఒక 200 రూపీస్ సేవ్ చేయాలి అని అంటే సేవ్ చేయగలుగుతాం కదా. సో 200 రూపీస్ ప్రతిరోజు అంటే నెల కంప్లీట్ అయినప్పటికి మనం ఎంత సేవ్ చేస్తున్నాం? 6000 రూపీస్ సేవ్ చేస్తున్నాం. అంటే సంవత్సరం కంప్లీట్ అయినప్పటికీ 72,000 రూపాయలు మనం సేవ్ చేయగలుగుతున్నాం.
ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి 12% రిటర్న్ వస్తుంది అనుకుంటే 25 సంవత్సరాలు అయినప్పటికీ మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నట్టే కదా. సీరియస్ అండ్ డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ అంటే ఇదేనండి. సేమ్ అప్లైస్ టు స్కిల్ కూడా. ఒకేసారి నేను ఒక 10 hours కూర్చొని ఇది నేర్చేసుకుంటాను అనటం కన్నా 20 minutes ఎవ్రీడే కూర్చుంటాను అనుకుంటే యూ విల్ బికమ్ అన్స్టాపబుల్. అలానే ఐ విల్ సేవ్ ఆఫ్టర్ మై ఎక్స్పెన్సెస్ అనుకునే కన్నా ఫస్ట్ సేవ్ చేసి తర్వాత నేను ఖర్చులు పెట్టుకుంటాను అనుకుంటే దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. ఈ స్మాల్ చేంజెస్ హ్యూజ్ డిఫరెన్స్ తీసుకొస్తాయండి. యూ డోంట్ నీడ్ బిగ్ మోటివేషన్, యూ జస్ట్ నీడ్ మైక్రో సిస్టమ్స్. రిచ్ పీపుల్ అంతా మీకన్నా చాలా స్మార్ట్ అనుకుంటే అది తప్పు. వాళ్ళంతా మీకన్నా ఎక్కువ డిసిప్లిన్డ్గా ఉన్నారు, ఎక్కువ కన్సిస్టెంట్గా ఉన్నారు, మైక్రో సిస్టమ్స్ని పెట్టుకుని ఉంటారు. సో జాపనీస్ మైండ్ సెట్ ప్రకారం ఇంప్రూవ్ డైలీ అనేది ఒక ఇంపార్టెంట్ హ్యాబిట్. ఓకే, థర్డ్ జాపనీస్ హ్యాబిట్ ఇస్ పొమోడోరా, అంటే ఫోకస్. ఈ రోజుల్లో అటెన్షన్ ఇస్ మనీ అండి. మీరు ఎంత డిస్ట్రాక్టెడ్గా ఉంటే అంత పూర్ అయిపోతారు, బోత్ ఫైనాన్షియలీ అండ్ మెంటలీ. పొమోడోరా టెక్నిక్ ఏం చెప్తుందంటే 25 minutes ఆఫ్ ఇంటెన్స్ ఫోకస్ అండ్ 5 minutes ఆఫ్ బ్రేక్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ పొమోడోరా టెక్నిక్ ని ఫైనాన్సెస్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు యూజ్ చేసుకుంటే 6 months తిరిగేలోపు మీ ఫైనాన్షియల్ ఐక్యూ విల్ ఎక్స్ప్లోడ్, ట్రస్ట్ మీ. దాని బదులు మనలో చాలా మంది చేసే పనేంటి, ఒక ఫోన్ పట్టుకున్నామంటే అసలు డిస్ట్రాక్టే అవ్వకుండా 25 minutes పాటు మనం స్క్రోల్ చేస్తూనే ఉంటాం, నోటిఫికేషన్స్ చూస్తూనే ఉంటాం, అండ్ వీ కంప్లైన్ అబౌట్ గ్రోత్. అదే అన్డిస్ట్రాక్టెడ్ 25 minutes ని మీరు ఏదైనా నేర్చుకోవటానికి పెట్టండి. సి, ఫోకస్ ఇస్ ఫ్రీ అండి, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ అండ్ యూ ఆల్ నో రేర్ థింగ్స్ ఆర్ హైలీ వాల్యుబుల్. చూడండి, ఫోకస్ లేకపోతే స్కిల్ లేదు, స్కిల్ లేకపోతే ఇన్కమ్ లేదు, ఇన్కమ్ లేకపోతే గ్రోత్ లేదు, గ్రోత్ లేకపోతే వెల్త్ లేదు. ఈ సింపుల్ చైన్ ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ జాపనీస్ హ్యాబిట్ ఇస్ హరాహాచిబు. దీనికి మీనింగ్ ఏంటి, ఈట్ టిల్ 80% ఫుల్. అండ్ ఇది జస్ట్ ఫుడ్ గురించి అడ్వైజ్ మాత్రమే కాదండి, దిస్ ఇస్ లైఫ్ ఫిలాసఫీ. మనలో చాలా మంది చేసే పనేంటి, వి ఓవర్ ఈట్, వి ఓవర్ స్పెండ్, వి ఓవర్ టాక్ అండ్ వి ఓవర్ ప్రామిస్. కానీ జాపనీస్ ఫిలాసఫీ సే స్టాప్ బిఫోర్ ఎక్సెస్. అది ఫుడ్లో అయినా, అది స్పెండింగ్లో అయినా, అది లైఫ్ స్టైల్లో అయినా. మనకి శాలరీ ఇంక్రీజ్ అయింది, మనకి ఇంక్రిమెంట్ వచ్చింది, మనలో చాలా మంది చేసే పని ఏంటండి, న్యూ ఫోన్, బిగ్గర్ ఈఎంఐ, బిగ్గర్ రెంట్ కదా. దీనివల్ల ఏం జరుగుతుంది, జీరో వెల్త్ క్రియేషన్. అదే ఈ హరాహాచిబు హ్యాబిట్ ని మనం మనీకి ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మీ ఇన్కమ్ లో నుంచి 80% స్పెండ్ చేసుకుని 20% మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేశారనుకోండి, సడన్లీ యువర్ వెల్త్ విల్ స్టార్ట్ గ్రోయింగ్. చూడండి, డిసిప్లిన్ ఇన్ స్మాల్ ఏరియాస్ విల్ క్రియేట్ డిసిప్లిన్ ఇన్ బిగ్ ఏరియాస్ ఆల్సో. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ ప్లేట్, యూ కెన్ కంట్రోల్ యువర్ పోర్ట్ఫోలియో ఆల్సో కదా. ఫిఫ్త్ జాపనీస్ హ్యాబిట్ ఇస్ షోషిన్, బిగినర్స్ మైండ్ సెట్. మనలో చాలా మందికి ఉండే ఒక రాంగ్ మైండ్ సెట్ అండి. ప్రతిదానికి ఐ నో అని అనుకుంటాం. కాన్ఫిడెంట్ గా ఉండటం తప్పు కాదు, యారగెంట్ గా ఉండటం తప్పు. మ్యూచువల్ ఫండ్స్ గురించా నాకు తెలుసు, స్టాక్ మార్కెట్ గురించా నాకు తెలుసు, బిజినెస్ లో ఉండే లాసెస్ గురించా అబ్బో నేను చాలా చూశాను, చాలా విన్నాను. చాలా మంది ఇలా మాట్లాడతారు. ఐ నో ఎవ్రీథింగ్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన గ్రోత్ అక్కడే స్టాప్ అయిపోతుంది. జాపనీస్ హ్యాబిట్ ఆఫ్ షోషిన్ చెప్తుంది ఏంటంటే, మీరు ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయినా కూడా ఆల్వేస్ స్టే క్యూరియస్. ఏ విషయంలో అయినా మనకు తెలిసింది ఇంతే అయి ఉంటుందండి, దీనికే మనం ఎక్స్పర్ట్ అని ఫీల్ అవుతాం, కానీ మనం తెలుసుకోవాల్సింది ఇంత ఉంటుంది. చూడండి, కొంతమంది 50,000 శాలరీ డ్రా చేస్తూ ఒక 10-15 ఏళ్ల పాటు వాళ్ళ లైఫ్లో పెద్ద గ్రోత్ ఏముండదు. ఎందుకు? బికాస్ దే స్టాప్ లెర్నింగ్. అన్నీ నాకు తెలుసు అనుకున్నప్పుడు మనం ఏం నేర్చుకుంటాం, నేర్చుకోలేం కదా. అదే కొంతమంది 50,000 దగ్గర స్టార్ట్ అయ్యి 5 lakh rupees వరకు వెళ్తారు. ఎందుకు? బికాస్ దే రిమైన్ యాజ్ స్టూడెంట్స్. వాళ్ళు నిత్య విద్యార్థులు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వెల్త్ క్రియేషన్ లో ఇగో ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, క్యూరియాసిటీ ఈజ్ ప్రాఫిటబుల్, రైట్? స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో మనం అనుకున్నాం కదా, లాస్ట్ లో ఒక ఎక్సర్సైజ్ చేద్దాము అని. మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని ఇక్కడ మెన్షన్ చేసిన 5 questions ఒక్కొక్కటి ఒక్కొక్క కాలంలో రాసుకోండి. వాట్ ఈజ్ మై ఇకిగాయి? 1% ఇంప్రూవ్మెంట్ ఏ విషయంలో మీరు చేసుకోవాలనుకుంటున్నారు? 25 minutes ఆఫ్ ఫోకస్తో ఏ స్కిల్ నేర్చుకోవాలి అని మీరు అనుకుంటున్నారు? వేర్ యామ్ ఐ ఓవర్ కన్జ్యూమింగ్? అండ్ వాట్ న్యూ థింగ్ ఐ విల్ లెర్న్ దిస్ మంత్? మీరు ఈ 5 క్వశ్చన్స్కి జెన్యూన్గా ఆన్సర్ చేసి జెన్యూన్గా అది ఇంప్లిమెంట్ చేస్తే మీ నెక్స్ట్ 1 year మీ లాస్ట్ 5 yearsలా ఉండదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తారండి, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు.
మీరు ఏ సైడ్ ఉన్నారు? చూడండి, జపాన్ సివియర్ డిస్ట్రక్షన్ అయిన తర్వాత వాళ్ళని వాళ్ళు మళ్ళీ బిల్డ్ చేసుకున్నారు. నాట్ బై మోటివేషన్ బట్ బై హ్యాబిట్. సో మీరు ఎలాంటి డిసిప్లిన్ ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నారు అన్నది కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. బై బై.